చేయడం కోసమే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నానని చెప్పిన నారా లోకేష్ గారు, మనం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తాం. మా బోధన ఏదైతే ఉందో ఆ బోధన మాత్రమే మమ్మల్ని చెప్పుకునే అవకాశం ఇవ్వండి, కానీ ఈ ఆన్లైన్ పనులన్నీ మాకు వద్దు, తొలగించండి అంటే దాన్ని ఒకే యాప్లో, ఇందాక మనవాళ్ళు పాట కూడా పాడారు, ఒకే యాప్లో పెట్టి మీకు ఒకటే యాప్ ఉంది కదా, ఇంకా ఏంటి మీకు బోధనేతర పనులున్నాయి అని చెప్తూ మరి విద్యా వ్యవస్థ కోసం నేను బ్రహ్మాండమైన పాఠశాలను ఏర్పాటు చేశాను అని చెప్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పాఠశాల ఉండాలని కూడా వారు చెప్తుంటే మంచిది, అలాంటి పాఠశాలను ఏర్పాటు చేయండి. ఎంతమంది ఈ దీక్షలో ఉన్నారు అని స్టేజ్ మీద అంతమంది లేకపోతే ఇంకా ఇంతమంది కూర్చుంటామన్నారు, ఇంతమంది లేరు అని లెక్కలు కూడా ప్రభుత్వం తీసే ఆ దీక్షా శిబిరానికి వచ్చి పేర్లు రాసేవాళ్ళు దానిలో ఒక పెట్టి విద్యా వ్యవస్థని బాగు చేయడం కోసమే ఎడ్యుకేషన్ మినిస్టర్గా పదవి తీసుకున్నానని వారు చెప్పి అంత ఉద్యమం చులకనగా ఉంటుంది కాబట్టి, ప్రజలు ఉద్యోగుల్ని విడదీసే మార్గం ఉంటుంది కాబట్టి పాలక వర్గాలు వీళ్ళు కేవలం డబ్బుల కోసం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా అనుకున్న తర్వాత చాలా మంది మీరెందుకు తీసుకున్న నుంచి 5 దాకా కూర్చోలేని పరిస్థితి మనకుంటే మరి ప్రభుత్వాలు. మన PRTU రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య గారికి, వారికి అన్ని రకాలుగా లక్ష్మణుడిలా సహకరిస్తున్నటువంటి గిరిప్రసాద్ గారికి, ప్రధాన కార్యదర్శి వారు. అందుకనే ఏదైనా ప్యాప్ట్ తర్వాత చేసి కానీ ఉద్యమాలకు పిలిపివ్వాలంటే ఉపాధ్యాయ కార్యక్రమానికి వచ్చి సంఘీభావం చెప్పి వెళ్ళినటువంటి మిత్రులకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ సంఘాల ప్రతినిధులకు, మహిళా ఆరోగ్యం బాగోకపోయినా తను ఎప్పుడు అన్ని కార్యక్రమాల్లో మనతో కూడా సమానంగా పాల్గొంటున్న గడ్డ నారాయణరావు గారు నా మిత్రులు, వారికి మరి స్వామి